పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన నేడు రథోత్సవం కనుల పండుగగా సాగింది. పెద్దపల్లి పట్టణ 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ కొలిపాక సంధ్యా చిరంజీవి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బొంపల్లి రంగనాయక స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇరువురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ బొంపల్లి గ్రామంలోని రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని రోజు దర్శించుకోవడం జరిగిందని, ఆ స్వామి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని ఆ దేవుణ్ణి కోరుకున్నానని తెలిపారు. ఆలయ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, పాడి పంటలు వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బొంపల్లి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి మండలంలోని బొంపల్లి గ్రామంలో శ్రీ రంగనాథ లక్ష్మీ భూదేవి సమేత స్వయంభుగా వెలిసినటువంటి ఆ స్వామివారి దశావతారాలలో ఆయన ఒక అవతారంగా భూమిపై నిజంగా ఆ సాక్షాత్ ఆ శ్రీ విష్ణుమూర్తినే దర్శించినంత భాగ్యం ఇక్కడ కలగడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే బొంపల్లి గ్రామంలో ఒక కమిటీ ఏర్పడి ఈ రంగనాథ ఆలయాన్ని అభివృద్ధి పరిచి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఆయన ఉత్సవాలు నిర్వహించడం, అందులో 6 రోజులు ఘనంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ 6 రోజుల్లో భాగంగా ఈరోజు రథోత్సవాన్ని నిర్వహించి ఘనంగా రేపటితోటి ముగిస్తుండగా వీళ్ళందరికీ కూడా ఈ కమిటీకి నా శుభాభివందనాలు తెలుపుకుంటూ ఆ శ్రీవారి ఆశీస్సులు బొంపల్లి గ్రామంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలపైన, అలాగే ఇక్కడున్న ప్రజలపైన అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి వాళ్ళకి అందరికీ కూడా పాడి పంటల్ని మంచిగా ప్రసాదించి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఆ శ్రీవారిని కోరుకుంటూ, అలాగే ఆ శ్రీవారి చూపు పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరిపైన కూడా ఆ శ్రీవారి చల్లని చూపు ఉండి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి, వారు ఏ రంగాలలో అయితే ఉన్నారో కొంత పంటలలో కావచ్చు కానీ వ్యాపార రంగంలో ఉన్నా కూడా అందరికీ కూడా వాళ్ళకి లాభాలు జరగాలని చెప్పేసి ఆ శ్రీవారిని కోరుకుంటూ, ఎందుకంటే విష్ణుమూర్తి అంటేనే ఆయన దగ్గరనే లక్ష్మీదేవి ఉంటుంది కనుక మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ లక్ష్మీదేవిని ఆ లక్ష్మీ కటాక్షం కలగాలి, అందరూ కూడా అధికంగా లబ్ధి పొందాలి, అందరికీ కూడా లాభదాయకంగా ప్రతి పనిలో లాభదాయకంగా ఉండాలని చెప్పేసి ఆ దీవెనలు, ఆ తల్లి దీవెనలు, తండ్రి దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ బొంపల్లి శ్రీ రంగనాథ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబో రోజులలో కూడా గుడి అభివృద్ధికి నా వంతు తప్పకుండా సహకారం అందిస్తానని చెప్పేసి తెలుపుకుంటూ ముగిస్తాను.